నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో బూడిద గుమ్మడికాయతో వడియాలు ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను, చూసేద్దాం రండి. ముందుగా బూడిద గుమ్మడికాయ పైన ఉండే బూడిద మొత్తం పోయేలా కడుక్కోవాలి. తొందరగా పోదు, పీచు పట్టుకొని కడుక్కోండి. తెల్లగా ఉండే కాయ పచ్చగా వచ్చేలా చేసుకోండి. ఇలా నేను చూపించినట్టుగా నీట్గా కడుక్కోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిని కోయడం చాలా కష్టము, ఎందుకంటే లోపల సాఫ్ట్గా ఉన్న పైన మాత్రం పెంకు గట్టిగా ఉంటుంది, అందుకే కష్టం. చాకుతో కన్నా కత్తిపీటతో కోసుకోండి, బాగా కట్ అవుతుంది. మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా ఒక మీడియం సైజులో కట్ చేసుకోండి ముక్కలన్నీ. ఇప్పుడు ఆ ముక్కలకి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు మాత్రం ఎక్కువ వేసుకోకూడదు, తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే ఇవి వడియాలు కదా, ఎండుతాయి కదా, అప్పుడు మళ్ళీ ఎక్కువైపోతుంది. ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక క్లాత్లో వేసేసుకొని మూటలా కట్టుకోవాలి, దగ్గరికి చేసుకొని. ఉప్పు కలిపేసరికి దాంట్లోంచి చాలా వాటర్ వస్తుంది. మొత్తం ఈ ముక్కల్లోంచి వాటర్ అంతా పోయేలాగా చూసుకోవాలి. ఇదంతా ముందు రోజు చేసుకునే ప్రాసెస్. ఈ ముక్కలన్నీ క్లాత్లో వేసి మూట కట్టుకున్నాక దానిపైన ఒక బండరాయి లాంటిది ఏదైనా ఉంటే పెట్టండి, ఎందుకంటే దాంట్లో ఉన్న నీరు మొత్తం పోవాలి. ఇదంతా ముందు రోజు చేసుకుంటే నెక్స్ట్ డేకి వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. ఇప్పుడు మినపప్పుని గారెల పిండికి రుబ్బుకుంటాం కదా, అలా రుబ్బుకొని ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల్లో కలుపుకోవాలి. అలానే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసి కూడా కలుపుకోవాలి. ఇంకా ఉప్పు అయితే వేసుకోకూడదు, ముందే వేసుకున్నాం కదా. ఇవన్నీ కలుపుకొని వడియాలు పెట్టేసుకోవడమే, అంతే, అయిపోయింది గుమ్మడికాయ వడియాలు. మీకు ఏ సైజులో కావలిస్తే ఆ సైజులో పెట్టుకోవచ్చు. క్లాత్ మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ పెట్టుకోండి. ఇవి బాగా ఎండిపోయాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు కొలతలు ఎలానో చెప్తున్నాను. 4 కేజీల బూడిద గుమ్మడికాయ ముక్కలకి, అంటే ఇవి వాటర్తో ఉన్నప్పుడే వెయిట్ చూసుకోవాలి, వాటర్ తీసేసాక కాదు. 4 కేజీల ముక్కలకి ఒక 3 గ్లాసుల పొట్టు మినపప్పు నానబెట్టుకోండి. ఆ 3 గ్లాసుల పప్పు నీట్గా శుభ్రం చేసుకొని గారెల పిండిలో రుబ్బుకొని ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల్లో వేసుకోవాలి. అలానే మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసుకొని మొత్తం ఇవన్నీ కలుపుకొని వడియాలు పెట్టుకోవాలి. వడియాలు ఎండిపోయాక వేపుకుంటే పువ్వులా విడిపోతాయి. మినపప్పు నేను చెప్పిన దానికన్నా ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే అలా పువ్వులా విడవు. తక్కువ వేసుకోవాలి మినపప్పు, అప్పుడే పువ్వులా విడుస్తాయి వడియాలు. ఈ గుమ్మడికాయ వడియాలతో పులుసు చేసుకుంటారు, అలానే సాంబార్లోకైనా పప్పులోకైనా ఇంకేదైనా దేంట్లోకైనా నంచుకుంటారు. బూడిద గుమ్మడికాయ హెల్త్కి చాలా మంచిది కదా, అలానే ఈ వడియాలు కూడా మంచివే, దాంతోనే చేస్తాం కాబట్టి. కాకపోతే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము. ఇవి వేపుకునేటప్పుడు కూడా హైలో పెట్టుకొని వేపుకోకూడదు, ఎందుకంటే తొందరగా బ్లాక్ అయిపోతాయి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఈ వడియాల్ని. ఈ వడియాల్ని చాలామంది ఇష్టంగా తింటారు, మీరు కూడా తింటారా? మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. మా ఇంట్లో మేమందరం తింటాము ఈ వడియాలు. ఈ వడియాలు చాలామంది తిని ఉండరు, ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి, ఈ వడియాలు తినండి, చాలామంది ఇష్టంగా కూడా తింటారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి వడియాలు చేస్తారా? కామెంట్ చేయండి చేసుకునేలా ఉంటే. ఇంకా ఏమేమి వడియాలు చేస్తారో కూడా కామెంట్ చేయండి. మేమైతే పెసరొడియాలు, ఇలా గుమ్మడికాయతో గుమ్మడి వడియాలు, పిండి వడియాలు పెట్టుకుంటాము ప్రతి ఇయర్. మీరు కూడా ఇంతేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.